నేనేదో నాస్తికుడను, కిరస్థాని అను, ఇలా రకరకాలైనటువంటి రాజకీయ ప్రయోజనం కోసమని మమ్మల్ని ఎన్ని అనరానేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. నేను 17 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వాడు. ఈ రోజున 8 కోట్ల మంది వీక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ బుర్రలో భగవంతుడు పుట్టించినటువంటి ఆలోచన, మతాంతీకరణలు జరగకూడదు అనేటువంటి ఆలోచనతో 32,000 మంది సామాన్యులకి కళ్యాణ వస్తు ప్రోగ్రాం ద్వారా పెళ్లిళ్లు జరిపినటువంటి ఆలోచన, వాళ్ళు చెప్తున్నటువంటి ఎవరైతే కిరస్థాయిలో నాస్తికుడు అని చెప్తున్నారో ఆ కరుణాకర్ రెడ్డిని. ఈ రోజున వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడిని నేనే, ఈ నాస్తికుడని ముద్రపడినటువంటి కరుణాకర్ రెడ్డి. దేశమంతా ఆ మాటకు వస్తే ప్రపంచమంతా శ్రీవారి కళ్యాణ ఉత్సవాలను జరుపుతున్నటువంటి ఈ మహద్భాగ్యాన్ని ఆ రోజున భగవంతుడు నాకు కలిగించినటువంటి అవకాశమే మీరంటున్నటువంటి నాస్తికుడిగా నా మీద ముద్ర వేయాలనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇలా చెప్పుకుపోతే ఒకటిగా 600 అన్నమయ్య జయంతోత్సవాలను జరపాలన్నా వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూతా పాదరక్షలు ఉండకూడదని నిషేధించినటువంటి వాడు మీరు చెప్తున్నటువంటి ఈ నాస్తికుడైనటువంటి అని మీరు ముద్ర వేసినటువంటి కరుణాకర్ రెడ్డి. కొండ మీదకి నడిచి వెళ్ళాలా, నడిచి వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా దివ్య దర్శనం లభించాలని టోకన్ సిస్టమ్ ప్రారంభించినటువంటి వాడిని నేనే. ఈ రోజున కర్రలు తీసుకోవాలంటే ఎంత వివాదం చేస్తున్నారో ఆలోచించవలసి, నేను ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరం నాకు లేదు. సమాధానం అంతకంటే చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. నా పనితీరే, ఆ పనితీరు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కృపతో నేను పని చేస్తా. ఆ పని సమాజ హితం కోసమని, సామాజిక శ్రేయస్సు కోసమని, హిందూ ధార్మిక రక్షణ కోసమని, వాడల హిందూ వ్యాప్తిని వెలుగొందింపజేయడానికి ఈ ఆలోచనలన్నీ మరో రూపంలో నాకు కలిగించినటువంటి వ్యక్తి కూడా భూమనే అన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తాను.